బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్రం ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు ఈసీ వివరాలు వెల్లడించనుంది. కాగా ఎన్ని విడతల్లో పోలింగ్ జరగనుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మరో 4 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బీహార్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి రివ్యూ నిన్న కంప్లీట్ చేసినటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉన్నత కమిషనర్లంతా కూడా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. దాదాపుగా 2-3 విడతల్లో ఈ ఎలక్షన్ నిర్వహించే అవకాశం కనబడుతుంది. బీహార్ ఎలక్షన్స్ తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తో పాటు మరిన్ని బై ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ ని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించబోతుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా అత్యంత క్రియాశీలకంగా చూస్తున్నటువంటి ఉత్కంఠగా చూస్తున్నటువంటి బీహార్ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ కు సమాయత్తమయ్యాయి. ఒక ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఓటర్ లిస్ట్ ప్రక్షాళనకు సంబంధించినటువంటి సర్ రివ్యూ పైన పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఇటు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్, మరోవైపు జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ పెద్ద ఎత్తున కూడా దీని మీద ఒకవైపు రాజకీయంగా పరస్పర ఆరోపణలు గుర్తించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషనర్ ఈ రోజు ముగ్గురు ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్ లో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏ విడుదల ఎక్కడెక్కడ ఉంది దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అందించబోతున్నారు. అందుకు అనుగుణంగా దానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ రోజు ఇప్పటికే ఢిల్లీ నుంచి నిర్వాచన సదన్ నుంచి ఈ రోజు ఒక ప్రెస్ నోట్ అయితే బయటకు వచ్చింది. సాయంత్రం 4 గంటలకు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ సంబంధించి దీంతో బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఉత్సాహంగా చూస్తారు. తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా ఇదే ఎలక్షన్స్ తో పాటు షెడ్యూల్ వస్తుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. సరే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.